హాయ్ అండి అందరికీ. మా చెల్లి ప్రసాదం రెడీ చేస్తుంది. అలాగే ఫ్రూట్స్ కూడా కట్ చేస్తుందనమాట. మా వదిన పూజ సామాన్లన్నీ తోముతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. బియ్యం పిండితోని అలాగే చింతపండు అయినా, నిమ్మకాయతో అయినా గిన్నెలు తోమితే ఉంటుందండి. చాలా వైట్‌గా వస్తాయన్నమాట. రాగి పాత్రలైతే కొత్తలా మెరుస్తాయి తెలుసా? రాగి, ఇత్తడి ఏదైనా సరే. మీరొకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి మీకు వర్క్ అయిందో లేదో అని. అయితే అత్తమ్మ పూజకి కావాల్సిన సామాన్లన్నీ సర్దుతుందనమాట. నేను కిందకి మీదకి తిరుగుతూ ఉన్నాను. ఏమేమి కావాలి ఏంటి అనేసి. అయితే అందరం బాగా చేసుకున్నామండి. త్రిమూర్తుల మేళ అనమాట. అలాగే పూజ కూడా బాగా జరిగింది. ఇక్కడ ప్రసాదం తిన్నామనమాట నైటు. అంటే పూజ అంతా అవుతడికి 3:30 అయ్యింది. అప్పుడు స్టార్ట్ చేశామండి ఇక్కడ బూరెలు చేయడానికి. మాకైతే ఒట్టి బూరెలేని. అలాగే అందరికీ పంచడానికి అయితే శనగపప్పు నెక్స్ట్ జినుగులు బూరెలు చేశామనమాట అందరికీ ఇవ్వడానికి. ఇంకా బూరెలు చేస్తూనే ఉన్నాము. టైం అయిపోయిందండి 6:30 అలాగా. నెక్స్ట్ ఇంకా టైం అయిపోతుంది కదా పూజకని మా వదిన ఇక్కడ బయట బూరెలు చేస్తుందనమాట. మేమందరం రెడీ అయిపోయాము. లాస్ట్‌కి మా వదిన కూడా రెడీ అయిపోయింది. మా అమ్మ, మా నాన్న కూడా వచ్చారు. ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పూజ కూడా బాగా జరిగింది. అంతా మంచిగా జరగాలని కోరుకున్నానండి అందరికీ. మన వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.